నమస్తే అండి. స్టూడెంట్స్ నీట్‌లో అన్యాయం జరిగిందనే పర్పస్ మీద చేశారు. స్టార్టింగ్‌లో స్టూడెంట్స్‌తో స్టార్ట్ అయిన ఆ ధర్నా తర్వాత వాళ్ళ చేతుల నుంచి పక్కకెళ్ళిపోయిందనమాట. పక్కకెళ్ళిపోయి చాలా వికృత రూపం దాల్చింది. మనం చాలా వీడియోలు చూస్తే గనక యూట్యూబర్స్ పోస్ట్ చేసినవి అవ్వచ్చు, నేషనల్ మీడియా అవ్వచ్చు. చాలా వికృతమైన చేష్టలు ఉన్నాయి దానిలో. అసలు వీళ్ళు కుర్రోళ్ళేనా? కొంచెమైనా వీళ్ళకి వాల్యూస్ ఉన్నాయా లేదా? అన్న విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించారు. మరి అది స్టూడెంట్సా? లేకపోతే ఎవరైనా సరే అసాంఘిక శక్తులా అనేది పోలీసులు డిసైడ్ చేస్తారు. కానీ ఆ విధంగా వ్యవహరించడం అనేది అది స్టూడెంట్స్‌కి బ్యాడ్ నేమ్ తెచ్చిపెడతది. కాబట్టి ఈ విషయంలో స్టూడెంట్స్ చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇంకోటి ఏంటంటే కొన్ని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నానంట. ఎవరైతే అక్కడ పాల్గొన్నారో వాళ్ళు మొఖాలు కనబడకుండా చాలా పెద్ద లెవెల్‌లో అంటే ముక్కు, నోరు, గెడ్డం, కళ్ళు కనిపించేటట్టుగా మాత్రమే మాస్కులు పెట్టుకోవడం ఒకటి. తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కనబడకుండా టోపీలు పెట్టుకోవడం ఇంకోటి. అలాగే సెల్ ఫోన్లు వాడకపోవడం ఇంకోటి. మీరు స్టూడెంటేనా అంటే దానికి సరైన సమాధానం లేకపోవడం ఇంకోటి. ఎక్కడి నుంచి వచ్చారో కూడా రివీల్ చేయడానికి కొంతమంది ఇష్టపడకపోవడం ఒకటి. అదే ప్లేస్లో చాలామంది ఫారినర్స్ కనిపించడం కూడా ఇంకోటి. ఇలాగా అది స్టూడెంట్స్ చేతి నుంచి పక్కకి వెళ్ళిపోయింది అన్నట్టు క్లియర్గా కనిపించిందనమాట. ఓకే, ఇదొకటి. తర్వాత ఏంటంటే ఈ జంతర్ మంతర్ దగ్గర ఎప్పుడు ధర్నాలు జరిగినా సరే ఢిల్లీ తీవ్రంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఢిల్లీలో ట్రాఫిక్ ఎక్కువ, నెక్స్ట్ పొల్యూషన్ ప్రాబ్లం, క్యాపిటల్ అవ్వడం, అన్ని ప్రాంతాలలో ఏమైనా పనులు ఉంటే అక్కడికే రావడం. ఆ జంతర్ మంతర్ అనే ప్లేస్ దగ్గర నుంచి వేరే ఇంకెక్కడికైనా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్నది ఆ ధర్నాకి మార్చేసుకుంటే బెటర్ అనేసి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేస్తే కనుక కొంచెం బెటర్ ఏమో. లేకపోతే ఈ స్టేషన్స్, బస్ స్టాండ్లు, మొత్తం ఆ రోడ్లు మొత్తం అన్నీ రద్దీగా మారిపోతాయి ధర్నాలు ఉన్నాయంటే. అంటే పెద్ద ఎత్తున జరిగే ధర్నాలు చిన్న చిన్నవి కాకపోయినా డిస్టర్బ్ అవుద్ది అనమాట ఢిల్లీ. మరి అక్కడ ఉండే ప్రజలు దాన్ని ఫేస్ చేయాలి కదా. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఆలోచన చేసి ఆ జంతర్ మంతర్ అనే ప్లేస్ని అక్కడ నుంచి ధర్నాలకి సంబంధించి వేరే ప్లేస్ ఏదైనా కేటాయిస్తే బెటర్ ఏమో అని నా అభిప్రాయం. అలాగే సరైన పాయింట్ లేకుండా ధర్నాలు చేసే వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోవడం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.